హాయ్ ఫ్రెండ్స్, ఇదొచ్చేసి నేను మార్నింగ్ టైంలో పెట్టాను కదా, ఆ వ్లాగ్కి కంటిన్యూగా వస్తుంది అండి. అందుకోసం నేను వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పలేదు అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు రెడీ అయ్యాము అనేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు మేము కూరాడు కుండలు తేవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందుకే రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇప్పుడు వచ్చేసి మేము కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అంటే ఊర్లో కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని పాటిస్తారన్నట్టు కంపల్సరీ. కుమ్మరోళ్ళ ఇంటికాడ కుండలు తేవాలి, తర్వాత హౌస్లోళ్ళ ఇంటికాడ ఇట్లా బంగారం చేసే వాళ్ళ దగ్గర గోల్డ్ తేవాలి, పుస్తమెట్టలు తేవాలి, ఇట్లా చాలా ఆచారాలు ఉంటాయి కదా. అందుకోసం ఇప్పుడు మేము కూరాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నామండి. అసలు కూరాళ్ళు అంటే ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలోనే కంటిన్యూగా చెప్తా ఉంటాను. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? మీకే అర్థమవుతుంది. ఇలా వెళ్ళేటప్పుడు 5 కానీ 9 మంది కానీ 11 మంది కానీ ముత్తైదువులు వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది అండి. ఇల్లు వచ్చేసి బాగా దూరం ఏమీ ఉండదు. ఇంకా నేను కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళ వెనకాల నేను వెళ్తూ ఉన్నాను. కుండలు వచ్చేసి అలా చేస్తారు అండి. చూశారు కదా, నేను ఎలా చేస్తారు అనేది మా ఊర్లో కూడా చూపించాను. ఇట్లా చెరువు నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని బాగా తొక్కి నానబెట్టి, అప్పుడు చక్రం ఉంటుంది కదా, మన బండి చక్రం, దానిపైన వాళ్ళు చూసుకుంటూ పర్ఫెక్ట్గా కుండల షేప్ చేస్తారు అండి. ఇప్పుడు మేము ఫైనల్గా మా ఆడబిడ్డ వాళ్ళ కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి కుండలు తీసుకురావడానికి వచ్చాము. ఎవరు ఫీల్ అవ్వద్దు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే, ఓకేనా? మీరు ఈ క్యాస్ట్ గురించి అన్నారు, ఆ క్యాస్ట్ గురించి అన్నారు అనేసి ఎవరు ఫీల్ కాకండి. ఏ క్యాస్ట్ అయినా, ఎవరి వృత్తి అయినా కూడా ఎవరిది వాళ్ళకే గొప్ప అండి. ఈ విషయంలో మాత్రం మీరెవరు ఫీల్ కాకండి, ఓకేనా ఫ్రెండ్స్? నాకు చాలామంది వేరే క్యాస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా క్యాస్ట్ గురించి పట్టించుకోను, కానీ ఊర్లో కొన్ని పట్టింపులు ఉంటాయి, కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి, వాటికి తగ్గట్టే నడుచుకుంటారు. ఫైనల్గా మేము వీళ్ళింటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆంటీ కుండలు తెస్తూ ఉంది అన్నట్టు, ఇంకా మా అక్కలేమో ఏరుతా ఉన్నారు కుండలన్నిటిని కూడా. ఏది కరెక్ట్గా స్ట్రేట్గా ఉంది, ఏది వంకర ఉంది అనేది చూస్తూ ఉన్నారు. ఇంకా ఊర్లో తతంగాలు ఎలా ఉంటాయి, పెళ్ళిళ్ళు పేరెంటాలు అనేది మీకు అందరికి తెలుసు. ఎందుకంటే తొందరగా ఏది సెలక్షన్ అనేది కాదు అండి. ప్రతి విషయంలో కూడా ప్రతిదీ చూస్తారు ఫ్రెండ్స్. అందుకోసం ప్రత్యేకించి చెప్తున్నాను, ఓకేనా? కొంచెం కుండ వంకర ఉన్నా కూడా తీసి పక్కన పెట్టారన్నట్టు. ఇంకా మా అక్క, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంకా అత్తమ్మ, మా పెద్దమ్మ, అత్తమ్మ అందరూ వచ్చేసారండి. వీటిపైకి చిప్పలు కూడా కావాలి కదా అండి, అవి కూడా తీసుకొచ్చారు. మేము ఒక పెద్ద తట్ట తీసుకొచ్చాము వీటన్నిటిని తీసుకెళ్ళడానికి. అందరు ఏరుతా ఉన్నారు కుండలు, చిప్పలు, గరిగబుడ్డ అంటారు కదా అది, తర్వాత పోలు ముంత ఉంటుంది కదా, అవన్నీ పెళ్ళిలో ఏమేమి అవసరం పడతాయో అవన్నీ తీసుకోవడానికి వచ్చాము. ఫైనల్లీ నేను చూసిన తర్వాత చాలా అంటే చాలా షాక్ అయ్యాను. వీళ్ళింట్లో ఎన్ని కుండలు ఉన్నాయో అండి. ఇవన్నీ కాల్చిన కుండలు, రెడ్ కలర్ లాగా కనిపించేవి. ఇవన్నీ పచ్చి కుండలు అండి, ఇంకా కాల్చలేదు. చిన్న చిన్న ఏమంటారు, బురిగలు కూడా ఉన్నాయండి. వాటిని ఏమంటారు ఐడియా రావట్లేదు నాకు కూడా, ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి. గరికబుడ్డిలో ఏదో అంటారు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ ఇట్లా కాల్చి మొత్తం అన్నీ కరెక్ట్గా బోర్లేసి సెట్ చేసి పెట్టారు అండి వీళ్ళ ఇంట్లో. వీళ్ళు సిటీ వాళ్ళకు కూడా అమ్ముతారంట, అంటే సిరిసిల్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి తీసుకెళ్తారట అండి. వీళ్ళు మనకు బిర్యానీ అండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా చేస్తారంట. ఆల్మోస్ట్ అన్నీ చేస్తారట ఫ్రెండ్స్. అందుకోసం ఇన్ని ఎక్కువ కుండలు చేసి పెట్టారు అండి. ఇంకా చూసిన తర్వాత భలే వెరైటీగా అనిపించింది నాకు మాత్రం. ఇట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ కుంకుమ పసుపు పెడతారు అండి. పెట్టే ఆంటీ వచ్చేసి మాకు అందరికీ పెట్టేస్తుంది అండి. అలాగే ఊర్లలో కొన్ని కొన్ని కులాలకు, కొన్ని కొన్ని మతాలకి, మా ఆడబిడ్డ వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది అన్నట్టు. అంటే మా ఆడబిడ్డ వాళ్ళకి వీళ్ళు కుండలు ఇచ్చేవాళ్ళండి, ఇంకా వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారన్నట్టు. కొన్ని కొన్ని ఇండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఉంటాయి. ఇవి నేను కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను, కానీ
నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మాకు వేరే వాళ్ళుంటారు కుమ్మరి వాళ్ళు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి వేరే వాళ్ళు. అట్లా ఉంటారన్నట్టు. ప్రతి ఇంట్లో కూడా ఇట్లా వెనకటి నుంచి ఎలా వస్తాయో ఆచారాలు అంటే వెనకటి నుంచి ఎవరిస్తారో వాళ్ళే పాటిస్తా ఉంటారన్నట్టు. మా ఆడబిడ్డ వాళ్ళకి వీళ్ళండి ఇచ్చే కుండలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళ ఇల్లు మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. రీసెంట్‌గా కట్టుకున్నారట. సూపర్ అంటే సూపర్‌గా అనిపిచ్చింది. మాకందరికీ కూడా చూడగానే బాగా నచ్చింది. మా అత్తమ్మ కూడా సూపర్ ఉంది అన్నట్టు. సూపర్ ఉంది అన్నదండి ఇల్లయితే. ఎందుకంటే చాలా పద్ధతిగా, కరెక్ట్‌గా కట్టుకున్నారండి. ఎక్కడ ఏమేమి ఉండాలో అక్కడ అన్నీ ఉన్నాయన్నట్టు. అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇల్లు చూడగానే. ఇంటికొచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇట్లా పసుపు, కుంకుమ పెడతారు అండి. ఇది పద్ధతి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ కుండలు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా వీటిపైకి చిన్న చిన్న కుండలుంటాయి కదా! అవి కూడా తీసుకెళ్తున్నారు. గార్డెన్‌లో కూడా మస్తు మొక్కలు పెట్టారండి. సూపర్‌గా ఉన్నాయి మొక్కలు గూడా. మీరే చూడండి బయట ఎంత బాగా నీట్‌గా ఉంచుకున్నారో. ఫైనల్లీ మేము వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ నేను మీకందరికీ కుండలెలా కాలుస్తారు అనేది ఒక చిన్న వీడియో క్లిప్ తీయాలనేసి నాకనిపిచ్చింది. అందుకే తీసి చూపిస్తున్నాను అండి. ఇది బట్టి అంటారు ఫ్రెండ్స్. కుండలు కాలవడానికి చేసిన కుండలుంటాయి కదా! అవన్నీ ఇందులో పేర్చి తర్వాత గడ్డి వేసి కాలుస్తారు అండి. ఇట్లా ఉంటాయన్నట్టు. పైన రేకు పెడతారు. లోపల కుండ మొత్తం మంచిగా కాలడానికి. ఎలా చేస్తారు? ఏంటి అనేది నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇది యాక్చువల్‌గా అయితే ఇంటి దగ్గర ఉండదు. దాదాపు చాలామంది చేన్‌లల్లో బయట పెట్టుకొనొస్తారు. కానీ వీళ్ళకు వాతావరణం ఇంటి దగ్గర చాలా బావుంది కాబట్టి మొత్తం అంతా కూడా ఇక్కడ సెట్ చేసుకున్నారండి. నేను మీకందరికీ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది చూపించడానికి మాత్రమే ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది కవర్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చక్రం బండి వచ్చేసి కుండలు చేసేది అండి. ఇంకా మేము కుండలు తీసుకొని బయలుదేరిపోతున్నాము అండి ఇంటికి. 5 కుండలు తీసుకెళ్తారు కూరాడు కుండలు. ఇంకా వేరే వీటి మీదకి చిన్న కుండలు తీసుకొస్తారు అండి. ఇంకా 2 కుండలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా తర్వాత తీసుకొస్తారు. అవి కొంచెం డెకరేషన్ చేయాలన్నట్టు. అందుకోసం మళ్ళీ తీసుకొస్తామనేసి ఆగాము. ఫస్ట్ అయితే ఈ కుండలు తీసుకెళ్తున్నాము. పెద్ద కుండలు, తర్వాత చిన్న కుండలు అండి. వాటితో పాటు ఇంకా చిప్పలు గూడా ఉంటాయి కదా! ఆ చిప్పలు గూడా మేమందరం తీసుకెళ్తున్నాము. అలాగే వర్షం కూడా కొద్ది కొద్దిగా పడుతుంది అండి. వాళ్ళకి నేను బాయ్ చెప్పేసి వెళ్తున్నాను. వాళ్ళకి కూడా ఫస్ట్ నేను వీడియో తీస్తే అర్థం కాలేదు. ఏంటి విశేషం అనేది. తర్వాత మా అక్క చెప్పిందన్నట్టు. మా చెల్లి ఒక యూట్యూబర్. తను అన్నీ కవర్ చేస్తుందని చెప్పింది. మా పక్కకున్న అక్క. చూసారా మా రెండో అక్క అండి. ఇంకా ఈ వాడగట్టుకు అందరూ కూడా కుండలు చేస్తున్నారు అండి. భలే చేస్తున్నారు కదా అండి. కుండలు చేసిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఒట్టిగానే తొందరగా రెడీ అవ్వవండి. ఇంకా ఊర్లో చేసే కుండలైతే భలే పని ఉంటుంది. మనకు మిషన్‌తో చేసేవి కావు అండి ఇవి. ఊర్లో ఇట్లా చెప్పాను కదా! బండి చక్రం మీద చేస్తారు. వాటన్నిటిని కూడా మేము చూసుకుంటూ వెళ్తున్నామండి. నేను చూసుకుంటూ మీ అందరికీ కూడా వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలియాలి ఎలా ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత ఏజ్ వచ్చినా కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేస్తా ఉంటారు అండి. అది మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను, మా ప్రత్యూష, మా అక్క అందరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. ఇట్లా కూడా కుండలు చేస్తారా? అసలు ఇప్పటికి చేస్తున్నారా? అనేసి ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అండి. అక్క వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి గ్రామ పంచాయతీకి ఎదురుంగా సంది ఉంటుంది కదా! ఆ సంది లోపల స్ట్రెయిట్‌గా ఉంటుంది అండి హౌసు. మీకు ఆల్రెడీ చూపిచ్చాను. ఇదే అండి. అలాగే చాలామంది అడిగారు, "అక్క ఇల్లు మొత్తం వీడియో తీయలేదు ఎందుకు?" అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు మొత్తం చుట్టాలే ఉన్నారన్నట్టు. అందుకోసం తీయలేకపోయాను. కుండలు తీసుకొచ్చాము అండి. తీసుకొచ్చిన తర్వాత ఒట్టిగా కింద పెట్టకూడదు. ఇట్లా చాప వేసి పెట్టాలి అండి.
కుండలేమో చేత్తోని పట్టుకొచ్చాము. ఇంకా మిగతావి ఉన్నాయి కదా చిన్నవి, అలాగే చిప్పలు, అవిటిని గిన్నెలో తీసుకొచ్చామండి, పెద్ద తట్టలో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నెల నేను లవిట్ కోసం తెప్పించిన సోప్స్ వచ్చేసి ఫ్రూట్ సోప్స్ అండి. ఇవి ఆల్రెడీ మీకు నేను షేర్ చేశాను. ఎలా ఉన్నాయి అనేది రిజల్ట్ ఆల్రెడీ మీకు చాలా రోజుల క్రితం ఒక వీడియోలో షేర్ చేశాను. నాకు ఎందుకో తెలియదు అండి, మళ్ళీ ఈ సోప్స్ బాగా నచ్చాయి. అందుకోసం ఈ నెల కూడా నేను లవిట్ కోసం మమ్మాయి ఎర్త్ నుంచి ఈ ఫ్రూట్ సోప్ తెప్పించాను అండి. ఇందులో మనకు 5 రకాల ఫ్లేవర్స్ ఉన్న సోప్స్ వస్తాయి అండి. మ్యాంగో, స్ట్రాబెర్రీ, యాపిల్, ఆరెంజ్, బ్లూబెర్రీ. నేను ఆల్రెడీ వీటిని చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ప్రస్తుతం వచ్చేసి ఇందులో 3 సోప్స్ అయిపోయాయి, మిగతా 2 సోప్స్ ఉన్నాయి అండి. మీకు నేను చూపిస్తాను. ఇవి కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాను, అందుకోసం అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా బ్లూబెర్రీ ఉంది, తర్వాత మనకు ఆరెంజ్ ఉంది అండి. నేను ఇప్పుడు లవిట్ కోసం వచ్చేసి మ్యాంగో ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ కనిపించింది. ఎందుకంటే పిల్లలు బయట ఎక్కువ ఆడుకొని వస్తారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ మురికి ఉంటుంది. అది పోవడానికి ఈ సోప్స్ బాగా యూజ్ అవుతాయండి. మనకు ఒక్కొక్క సోప్ వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటాయి. 75 × 5 మనకు టోటల్గా 5 వస్తాయి కాబట్టి ఇంకా చాలా రోజులు వస్తాయి అండి. ఇది 2 years పైన ఉన్న బేబీస్కి మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మమ్మా ఎర్త్ నర్సింగ్ బాతింగ్ బార్ ఫర్ కిడ్స్, గ్లిజరిన్, కోకోనట్ ఆయిల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే మనకి సోప్ వాడడానికి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు అనేది ఖచ్చితంగా మనకు ఈ డబ్బా పైన మెన్షన్ చేసి ఉంటుంది అండి. ఇదే కాదు అండి, మమ్మా ఎర్త్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్కి మనకు ఏమేం వాడతారు ఇంగ్రీడియంట్స్ అనేది దానిపైన ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు మొత్తం డీటెయిల్గా తెలుసుకొని ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు అండి మమ్మా ఎర్త్ నుంచి. మమ్మా ఎర్త్ వచ్చేసి మనకు అఫీషియల్ యాప్ ఫ్రెండ్స్. ఈ మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు మమ్మా ఎర్త్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, పర్పుల్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇందులో కూడా దొరుకుతాయి అండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎందులో అయినా బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇంకా ఇవి యాంటీ బ్యాక్టీరియల్ అండి. మనకు ఈ సోప్స్ వాడినప్పుడు పిల్లలకి ఏమంటారు, చాలా నీట్గా అనిపిస్తుంది. మనం స్నానం చేపించిన తర్వాత వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది అండి. నేను ప్రత్యేకించి లవిట్ కోసం ఒక 1 month వాడాను. మళ్ళీ ఇది వచ్చేసి 2nd month అండి. ఇవి నాకు బాగా నచ్చాయి. ఇవే కాదు, నేను లవిట్ కోసం చాలా సోప్స్ తెప్పించాను. గోట్ మిల్క్ సోప్స్, ఇంకా వెరైటీ సోప్స్ తెప్పించాను, తర్వాత లిక్విడ్స్ తెప్పించాను. అంటే అలాగే లవిట్ కోసం నేను ఇంకా బాడీ వాషెస్ కూడా తెప్పించాను. మీరు అందరూ చూసే ఉంటారు. నేను వచ్చేసి ఇప్పటి వరకు మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నానండి. హెయిర్ ఆయిల్స్, ఆనియన్ హెయిర్ ఆయిల్, టీ ట్రీ హెయిర్ ఆయిల్, తర్వాత ఆయిల్ బూస్టర్స్, ఇంకా ఫేస్ వాషెస్, ఇవన్నీ యూస్ చేస్తున్నాను మమ్మా ఎర్త్వే. ఎందుకంటే ఇది వచ్చేసి మన ఇండియా బ్రాండ్ అండి. ఇంకా వీళ్ళు వచ్చేసి మనకు ఎటువంటి కెమికల్స్ వాడరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వాడక ముందు నా రిజల్ట్ ఏంటి అనేది మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్, అందుకోసం చెప్తున్నాను అండి. అలాగే లవిట్కి నేను సోప్తోని ఎలా స్నానం చేపిస్తున్నాను అనేది ఒక చిన్న సింపుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, అది చూసి రండి. తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. లవిట్కి నేను స్నానం వచ్చేసి సింపుల్గా ఎలా చేపిస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కొన్ని వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను లవిట్కి మ్యాంగో ఫ్లేవర్ ఉన్న సోప్ అప్లై చేస్తున్నాను అండి. ఆల్రెడీ 2 ఫ్లేవర్స్ అయిపోయాయి. ఇందులో లవిట్కి బాగా నచ్చిన ఫ్లేవర్స్ ఉంటాయి కదా సోప్స్, అవి ముందే యూజ్ చేస్తాను. ఇవి వాడినప్పటి నుంచి లవిట్ స్కిన్ వచ్చేసి స్మూత్గా అయింది అండి. అంతకుముందుకు ఎలా ఉండేది అంటే స్కిన్ ఊరికే పొడిబారుతూ ఉండేది, అలాగే డ్రైగా అయిపోయేది అండి బయటికి వెళ్ళి ఆడేసి వచ్చిన తర్వాత. ఇంకా ఇది వాడిన కాడ నుంచి స్మూత్గా అనిపిస్తుంది నాకైతే. నురుగ కూడా బాగా వస్తుంది అండి, అందుకే కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. మీరు కూడా కావాలి అంటే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా సింపుల్గా యూస్ చేస్తే బాగుంటుంది అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా లవిట్కి నేను ఈ సోప్స్ యూస్ చేసి ఎలా స్నానం చేపిస్తున్నానండి. చాలా ఈజీ అండి, పెద్ద పనేమి కాదు. అలాగే మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ మీరు మమ్మా ఎర్త్ వెబ్సైట్లో తీసుకోవచ్చు. మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అండి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ముఖ్యంగా నా కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నారనుకోండి, మీరు నా ద్వారా 20% డిస్కౌంట్ అనేది మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా వాటిపైన వస్తుంది అండి. ఓకేనా ఫ్రెండ్స్? నా కూపన్ కోడ్ వచ్చేసి RTC
2022. ఇది మాత్రం అసలు మర్చిపోకండి. డిస్క్రిప్షన్‌లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? మమాఎర్త్ వెబ్‌సైట్‌లోనే కాకుండా పర్పుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా ఎందులో అయినా మీరు తీసుకోవచ్చు. అలాగే మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎందుకు సజెస్ట్ చేస్తారక్క అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందు గురించి అంటే మమాఎర్త్ వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని ఒక ప్లాంట్‌తో అసోసియేట్ చేస్తారండి. అందుకోసం మమాఎర్త్ ప్రొడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు కూడా నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నానండి. మీరు కూడా కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది అండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సరికొత్త ప్రొడక్ట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అంటే కూరాడు కుండలు తీసుకొచ్చాం కదా, అవి తీసుకొచ్చి హాల్లో పెట్టేశామండి. పెట్టిన తర్వాత అందరికీ టీ పెట్టమనేసి అత్తమ్మ చెప్పింది. అందుకోసం నేను అందరి కోసం టీ పెట్టేస్తున్నాను అండి. ఇక్కడికొస్తే మాకు ఆటోమేటిక్‌గా అందరి కోసం టీ పెట్టడం, వంట చేయడం ఇవన్నీ పనులు వచ్చేస్తాయండి. అలవాటయిపోతుందన్నట్టు. నాకు కూడా కొంచెం ప్రాక్టీసే అండి. ఎక్కువ మందికి వంట చేయడం కానీ, టీ పెట్టడం కానీ ఇవన్నీ నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు దాదాపు చాలా మందికి వంట చేయగలను. ఇంకా అందరికీ కూడా వడ్డించగలను అండి. అలవాటనేది వచ్చేసింది నాకు. ఇంకా టీ వచ్చేసి మరుగుతా ఉంది. నాకు కొంచెం మరిగితేనే మంచిగా అనిపిస్తుంది టీ. పెట్టిన తర్వాత వెంటనే పోసుడు ఇష్టం ఉండదన్నట్టు. కొందరైతే అలానే చేస్తారు. నాకు నచ్చదు. తర్వాత అక్క వాళ్ళు పోపుల డబ్బా కొత్తది తీసుకొచ్చుకున్నారు. పాతది ఖరాబయిందనేసి. ఆ పోపుల డబ్బాలో కూడా అత్తమ్మ ఇందాకొచ్చి అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ నింపి పెట్టమని చెప్పింది నాకు. అందుకోసం అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఈ జీలకర్ర, ఆవాలు పోపుల డబ్బాలో ఏమేమి ఐటెమ్స్ ఉంటాయో అవన్నీ నేను నింపి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా? ఎందుకంటే అక్కకొచ్చేసి బయట ఫుల్ వర్క్ ఉంది అండి. మా ఆడబిడ్డకు. నేను అక్క అనే పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అదే అలవాటన్నట్టు. వదినే అని చాలా తక్కువగా పిలుస్తానండి. ఎప్పుడో ఒకసారి పిలుస్తాను. అందుకే ఇంకా అక్క అని పిలవడం అలవాటయిపోయింది. పోపుల డబ్బాలో సామాన్లు నింపావా అనేసి అక్క కూడా అడిగింది. అందుకే నింపానని చెప్పాను. ఒక సైడు టీ పెట్టేసుకుంటూ, ఇంకో సైడు ఇట్లా పనులు చేస్తున్నాను. నేను కూడా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికొస్తే పని చేస్తాను ఫ్రెండ్స్. మొన్న ఎవరో కమెంట్‌లో పెట్టారు. అంతకుముందుకు నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఏం పని చేయలేదు, మీరేం చెయ్యరా అని పెట్టారు. చేస్తానండి. నాకు తోచిన పని ఖచ్చితంగా నేను చేస్తాను. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికనే కాదు, దాదాపు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా ఇండ్లల్లో చేస్తాను అండి. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో కూడా ఖచ్చితంగా చేస్తాను. నాకొచ్చిన పని. టీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి. అందుకోసం కప్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే అందరికీ గ్లాసులలో ఇవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కదా! అందుకే ఈ చిన్న చిన్న కప్పులు తీసుకొచ్చామన్నట్టు పేపర్ కప్పులు. ఫస్టు ఒక పెద్ద తపాలలో చాయ్ వంచుతున్నాను అండి. ఇలా వంచిన తర్వాత డైరెక్ట్ గ్లాసులలో పోస్తే మనకు ఈజీగా అయిపోతుంది. అందుకోసం నేను ఇలా చేస్తున్నాను. నేను ఈ ప్రాసెస్ ఇక్కడనే చూసి నేర్చుకున్నానండి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోనే. ఎందుకంటే నాకు అంతకుముందుకు ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము 3, 4 మెంబర్స్‌కి ఇట్లా డైరెక్ట్ కప్పులలో పోస్తాం కదా! కానీ ఎక్కువ మందినొచ్చినప్పుడు మనకు కప్పులలో పోస్తే వీలు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒకరికి పోసేసరికి ఒక ఇద్దరు, ముగ్గురికి పోసామనుకోండి, ఇంకా మన 10థ్ నంబర్ అట్లా వచ్చేసరికి మనం ఫస్ట్ పోసిన కప్పులో చాయ్ అంతా చల్లారిపోతుంది. అలా కాకుండా ఇట్లా చేశామనుకోండి, చాలా ఈజీ అయిపోతుందనేసి నాకనిపిచ్చింది. ఇంకా అందరికీ టీ పెట్టేసి, టీ ఇచ్చేసి, మేము తాగి కొద్దిగా ఇప్పుడు మేము గుడికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి అనుకుంటున్నారా? పోషమ్మ గుడికి బయలుదేరుతున్నాము అండి. ఎందుకంటే మా అల్లుడి పెళ్లి బట్టలుంటాయి కదా ఫ్రెండ్స్, అవి పోషమ్మ గుడి దగ్గర మొక్కి ఆమె దీవెనార్తి తీసుకొని రావాలి అన్నట్టు. ఇది మా ఆచారం అండి. కంపల్సరీ ప్రతి ఇండ్లలో చేస్తారు. మా సైడ్ అయితే మా పెళ్ళప్పుడు కూడా ఇలానే చేశారట. మా అమ్మ చెప్పింది. అన్నయ్య పెళ్ళప్పుడు కూడా ఇలానే చేశామండి. కానీ ఈ పని వచ్చేసి మేము మార్నింగే చేయాలి. కానీ అందరికీ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేసరికి ఎవరికీ గుర్తులేదు ఫ్రెండ్స్. మాకు ఈ ఆచారం ఎక్కువగా తెలియదు. పెద్దవాళ్ళు ఇందాక ఎవరో వచ్చి చెప్పారన్నట్టు. అందుకే వెంటనే మా రెండో అక్కని తీసుకొని మా అత్తమ్మ, నేను, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు లావణ్య నాకు సిస్టర్ అవుతుంది. తను, నేను, మా ఆయన అందరం కలిసి ఇప్పుడు పోషమ్మ గుడికి వెళ్తున్నామండి. ఎక్కువ దూరం అయితే ఏమీ ఉండదు. ఊరవతల ఉంటుంది అండి.
ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఏదో హోల్ లాగా ఉంది పెద్దగా పైప్ లైన్. అందుకే మా వారు కారు అక్కడ స్టాప్ చేసి మమ్మల్ని ఇక్కడ దింపితే ఇప్పుడు పోచమ్మ గుడి లోపలికి వెళ్తున్నామండి చీకట్లో. ఇంకా నెక్స్ట్ డే అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మండే రోజు అయితే ఏం కాదండి. ఊర్లలో మంగళవారం అంటే కొంచెం ఏదోలా చూస్తారు. మంగళవారం అసలు ఏ పని మొదలుపెట్టరు అండి. ఇదంతా కూడా సోమవారం రోజే వ్లాగు. కానీ ఇంత లేట్‌గా పెడుతున్నారేంటి అక్క అని మాత్రం అడగకండి. పెళ్లి పనులు ఎలా ఉంటాయి? ఎట్లా బిజీగా ఉంటాయి? ఎట్లా అలసిపోతారు? ఎన్ని చేస్తారు? అనేది మీకందరికీ తెలిసే ఉంటుంది. అందుకే నా వ్లాగ్స్ పెట్టడం లేట్ అయిపోతుందండి. నేను కూడా కొంచెం సిక్ అయ్యాను ఫ్రెండ్స్. ఈ వెదర్ వల్ల. ఇది వర్షాకాలం మళ్ళీ ఊరికొచ్చిన తర్వాత వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. మాకస్సలు పడలేదు. ఇంకా ఈరోజు కొంచెం బెటర్ అనిపిచ్చింది. 2, 3 డేస్ నుంచి చాలా ఇబ్బంది అయిపోయామండి. అందరికీ కూడా ఇబ్బందిగా అనిపిచ్చింది. ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. మేము పోచమ్మ తల్లి దగ్గరికొచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ గడప గడిగి ఇక్కడ పసుపు బొట్టు గడప మీద ముగ్గులాగా వేస్తామండి. వేసిన తర్వాత కుంకుమ ఉంటుంది కదా! ఆ కుంకుమ బొట్లు పెడతాము. పెట్టిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదా అండి! తెల్లయైనా ఏవైనా కూడా ఉల్లిపాయలు 5 లేదా 9 తీసుకొస్తాము. పోచమ్మ గుడికి వచ్చేటప్పుడు. అక్క అటు 3 ఇటు 2 పెట్టేసిందండి ఉల్లిపాయలు. తర్వాత ఊది బస్తీలు ముట్టించాము. ఇప్పుడొచ్చేసి మా అల్లుడి బట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్! అవన్నీ కూడా ఇక్కడ పెట్టాలి. పోచమ్మ తల్లి ముంగట. మంచి దీవెనార్తి ఇవ్వవ్వ మాకు అని మొక్కుతామన్నట్టు పోచమ్మ తల్లిని. కొందరికి నా లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. అడ్జస్ట్ చేసుకోండి. మా పక్కాగా తెలంగాణ లాంగ్వేజ్‌లో ఎలా చెప్తారో అలానే చెప్తున్నాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మా అల్లుడి పెళ్లి డ్రెస్ అండి. పెళ్లి డ్రెస్ మాత్రం ఖచ్చితంగా మొక్కుతామండి. ఇది పక్కా. మా అల్లుడి పెళ్లి డ్రెస్, తర్వాత తలపాగా, ఇంకా తను వేసుకుంటారు కదా! చున్నీ లాంటిది, బాసింగాలు, తర్వాత అడకత్తెర అంటారు కదా! అది ఇలా పెట్టి వాటిపైన కొద్ది కొద్దిగా పసుపు, కుంకుమ వేస్తామండి లైట్‌గా. ఇది మొత్తం కవర్ ప్యాకింగ్ కాబట్టి ఏమి మరకలు అంటవు అండి. మరకలు అంటినా కూడా కంపల్సరీ వేయాల్సిందే పసుపు, కుంకుమ. అమ్మవారి దీవెన పొందడానికి, మా పోషమ్మ తల్లి దీవెన పొందడానికి ఇట్లా పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొడతామండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలామంది జుట్టు తీయొద్దు అక్క అంటారు. మా సైడ్ అయితే జుట్టు ఖచ్చితంగా తీస్తారండి. ఎందుకు అనేది మీకు రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే జుట్టు తీస్తేనే దేవునికి ముట్టినట్టట అండి కొబ్బరికాయ. హైదరాబాద్‌లో ఏమో చాలామంది తీయరు అని చెప్పారు నాకు. కానీ ఇక్కడ మా ఊరు సైడు ఖచ్చితంగా తీస్తారు. తీసి మళ్ళీ కుంకుమ బొట్లు కూడా పెడతారండి. కుంకుమ, పసుపు బొట్లు 3 లేదా 5 బొట్లు పెడతారు. చూసారా ఫ్రెండ్స్ కొబ్బరికాయకి ఎలా బొట్లు పెడుతున్నారో? నేను చాలామంది బొట్టు పెట్టినప్పుడు అడిగారు మీరందరూ, "ఎందుకు పెడుతున్నారు అక్క" అంటే, మాకు ఇక్కడి సాంప్రదాయాలు తెలుసు కాబట్టి మేము ఇట్లానే చేస్తా ఉంటామండి హైదరాబాద్‌లో కూడా. అదే చాలామంది తప్పు అన్నారు. నాకు ఏది రైటు, ఏది కరెక్ట్ అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టి, మంచిగా పోషమ్మ తల్లిని మొక్కి, ఒక నిమిషం కూర్చొని, తర్వాత ఇప్పుడు బట్టలు తీసుకెళ్తున్నాము అండి. ఇది మా సాంప్రదాయం. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. అన్ని దేవుళ్ళకు మొక్కుతాము ఇంటి దగ్గరనే. కానీ పోషవ తల్లికి మాత్రం ప్రత్యేకించి గుడికొచ్చి మరీ మొక్కుతామండి. అంటే అర్థం చేసుకోండి మీరే. మా ఇండ్లల్లో పోషవ తల్లి ఫస్ట్ అన్నట్టు. ఇంకా చీకట్లో వచ్చాం కాబట్టి వీడియో కొంచెం మీకు క్లారిటీ తగ్గొచ్చు. కానీ మీకందరికీ ప్రత్యేకించి నేను చూపించాలి అనేసి మా అక్క వాళ్ళతో ప్రతి దానికి వెళ్ళాల్సి వచ్చింది అండి. మీ అందరికీ తెలియడానికి. ఇంకా నేను పెళ్లి వీడియో, రిసెప్షన్ వీడియో ఇవన్నీ కవర్ చేస్తానో లేదో తెలియదు కానీ, మా ఊరు సైడు ఉండే సాంప్రదాయాలైతే కొన్ని కొన్ని ఖచ్చితంగా కవర్ చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ కార్‌లో ఇంటికొచ్చేసాము. ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికొచ్చి దిగిన తర్వాత కూడా ఎవరైనా తుమ్మారనుకోండి, మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ వస్తామన్నట్టు. ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మినా, దగ్గినా, ఏం చేసినా కూడా మళ్ళీ రివర్స్ వచ్చి వెళ్తామన్నట్టు. ఇంటికొచ్చిన తర్వాత మాకు తువాల కప్పి బ్లౌజ్ పీసులు పెడుతున్నారు బొట్టు పెట్టి. ఎందుకోసం అంటే పిల్లగాని మేనమామ వచ్చేసి అంటే మా అల్లుడు మేనమామ మా వారు కదండీ! అందుకోసం మా వారు ఇప్పుడు ఒక పని చేయాలి. అండ్రోన్ కొమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్! ఆ కొమ్మ నాటాలట. దానికంటే ముందుగా మా ఆడబిడ్డ వాళ్ళు మా వారికి బట్టలు పెట్టాలట. మా వారికి, నాకు. అందుకోసం బట్టలు పెడుతున్నారు. లుంగీ తువాల పెడుతున్నారు ఫ్రెండ్స్. తువాల పెట్టినప్పుడు కంపల్సరీ కప్పుతారండి. ఈ ఆచారం నాకైతే తెలియదు ఫ్రెండ్స్. సీరియస్‌గా చెప్తున్నాను.
నాకు పెళ్ళి అయిందన్నట్టే కానీ కొన్ని కొన్ని మా సైడ్ జరిగే ఆచారాలు ఏమి తెలియదు. నాకు బ్లౌజ్ పీసులు పెట్టేశారు. ఇది సింపుల్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు మా వారు వచ్చేసి ఆ కొమ్మ నాటాలి. బట్టలు పెట్టారనుకోండి కంపల్సరీ ఆడబిడ్డ వాళ్ళందరూ ఉంటారు కదా చుట్టాలు. వాళ్ళందరూ కాళ్ళు ఖచ్చితంగా మొక్కాలి అండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా. ఇప్పుడు మా వారు ఆ కొమ్మ నాటుతున్నారు. వెనకటి కాలంలో అయితే డైరెక్ట్ మట్టిలోనే నాటేవారంట ఫ్రెండ్స్. ఇప్పుడు మట్టి లేదు కదా! అందుకే పందిరి వేశారు కదా! పెళ్లి పందిరి. ఆ పందిరి గుంజలోనే ఈ ఆండ్రోన్ కొమ్మ వచ్చేసి నాటుతున్నారండి. ఇది ఏ చెట్టు అనేది నాకు తెలియదు. ఆండ్రోన్ కొమ్మ అనేసి చెప్పారు. ఆండ్రోన్ కొమ్మనో పర్ఫెక్ట్‌గా తెలియదు. తప్పుగా అనుకోకండి నేను చెప్తున్నాననేసి. ఇట్లా కొమ్మ నాటేటప్పుడు ఇక్కడ మంగళహారతులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఉండాలట. అందుకే ఇవన్నీ పెట్టేశారు. ఫస్ట్ మా వారి చేత్తోనే నాటిన తర్వాత దానికి ఇట్లా పసుపు ఇంకా అందులో నిమ్మకాయ, కుంకుమ, గంధం ఇవన్నీ వేశారనుకుంటా. అందులో ఏం వేశారనేది నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్. పైసలు కూడా వేశారని చెప్పారు. ఓకేనా? కరెక్ట్‌గా తెలియదు నాకు కూడా. అది కట్టాలంట ఇట్లా కొమ్మ నాటి. ఆ కొమ్మ అప్పుడప్పుడు ఏనుకుంటుందట అండి. మట్టిలో పెట్టినప్పుడు డైరెక్ట్ చెట్టు కూడా పెద్దదవుతుందట అండి. కట్టిన తర్వాత కూడా ఆ కంకణం లాంటిది ఉంటుంది కదా! దానికి పసుపు, కుంకుమ రాయాలట అండి. మనకు ఆంధ్ర సైడు ఇంకా వేరే ప్లేస్‌లలో అయితే గుంజ నాటుతారట అండి. పందిరి గుంజ. మా సైడు ఇట్లా ఈ కొమ్మ నాటడం అట అండి. ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ పెళ్లి పనులు స్టార్ట్ అట అండి. నాటిన తర్వాత పసుపు, కుంకుమ పెట్టి అక్కడ కూడా మళ్ళీ పసుపు, కుంకుమ వేస్తారంట. అక్క చెప్తా ఉంటే మా ఆయన ఆచరిస్తా ఉన్నాడు. మా ఆయనకు కూడా పర్ఫెక్ట్‌గా తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడే మేము కరెక్ట్‌గా చేయడం కాబట్టి మాకు కూడా తెలుస్తా ఉంది అండి. ఈ పనులన్నీ కూడా. చూసారా? ఇదే అండి ఆ చెట్టు. అలాగే ఏదైనా నైవేద్యం వచ్చేసి పెట్టాలి కదా! అందుకే చక్కెర పెడుతుంది అక్క. బెల్లం, చక్కెర ఏదుంటే అది పెట్టొచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ కొమ్మ నాటిన తర్వాతనే ఇప్పుడు మా అల్లుడిని పెళ్ళికొడుకు చేస్తున్నారు అండి. సోమవారం రోజు చేస్తున్నారు ఫ్రెండ్స్. మంగళవారం రోజు మా సైడు ఏ పనులు చెయ్యరు అండి. అసలు స్టార్ట్ చెయ్యరు. మంగళవారం చేస్తే ఏదో అపశకునంలాగా చాలామంది అనుకుంటారండి. నిజంగా చెప్తున్నాను. అందుకే మా అల్లుడిని ఇప్పుడు సింపుల్‌గా పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సోమవారం మంచి రోజు అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అల్లుడికి కాళ్ళకి పసుపు రాస్తున్నారండి. ఈ ప్రాసెస్ నేను చేయాలి. మా అక్క వాళ్ళే చేస్తానని చెప్పారు. వాళ్ళ మేనల్లుడు కదా! మేమే చేస్తాము. ఏం తప్పుంది అని చెప్పారన్నట్టు. యాక్చువల్‌గా అయితే మేనల్లుడు కాళ్ళు మేనత్త పట్టుకోరు అండి. కానీ మా అక్క వాళ్ళు అవన్నీ కూడా పట్టించుకోరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నట్టు మా అక్కలు కూడా మా అల్లుడితోని. మా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చాలా బెటర్‌గా ఉంటుందండి. అంటే చాలా బావుంటుంది. ఒక పెద్ద హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. రియల్‌గా చెప్పాలి అంటే. అందుకే మా అక్కనే రాస్తుందండి రెండో అక్క. మా పెద్దక్కకు వేరే ముట్టుడొచ్చింది ఫ్రెండ్స్. అందుకోసం రాలేదు అన్నట్టు. ఇంకా మా పెద్దక్క వాళ్ళ పిల్లలిద్దరు ఉన్నారు కూతుర్లు. వాళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లి పనుల్లో పాల్గొన్నారు అన్ని విషయాలలో కూడా. ఫస్ట్ కాళ్ళకి ఇట్లా నిండుగా ఎక్కడా కూడా కనిపించకుండా పసుపు రాయాలి అండి. మగవాళ్ళకు కూడా పసుపు రాస్తారు ఈ పెళ్లి టైంలో. మీకందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఇప్పుడు పారాని పెడుతున్నారండి. ఈ పారాని వచ్చేసి డైరెక్ట్ మనకు షాప్‌లో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఏం రెడీ చేసింది కాదు. అంతకుముందుకు సర్ఫును, పసుపు ఏమో వేసి చేసేవారండి. మా పెళ్ళప్పుడు పెట్టారు మాకు. నాకు పర్ఫెక్ట్‌గా గుర్తులేదు కానీ కొంచెం లైట్‌గా ఐడియా ఉంది అండి. ఎందుకంటే మా పెళ్ళి అయ్యే టైంలో నేను చాలా చిన్న ఏజ్ నాది. అందుకోసం నాకు అప్పటివి ఏమీ ఐడియా లేవు ఫ్రెండ్స్. ఓకేనా? నాకు తెలిసింది గుర్తొచ్చింది చెప్పానన్నట్టు. అంతే. ఇంకా మా మూడో అక్క పెడుతుందండి పారాని. ఇంకా మా మూడో అక్క కొంచెం మేకప్ చేయడం, రెడీ చేయడం ఇవన్నీ చేస్తుందన్నట్టు మా అల్లుడిని. ఇదివరకు వాళ్ళ ఇండ్లల్లో అన్నిట్లల్లో మా అక్కనే చేసిందంట. అందుకే మా అక్కనే చేస్తా ఉంది. మా అల్లుడిని పెళ్ళికొడుకు చేసే ఒక చిన్న రీల్ కూడా మీకు అందరికీ నేను పెట్టేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్య తెలుగు ఛానల్ లాంటిదే. రమ్య తెలుగు అండి నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా. కావాలి అంటే అందులో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లా పెళ్ళికొడుకుని చేసిన కాడ్నుంచి మళ్ళీ మా అల్లుడి రిసెప్షన్ అయిపోయేంత వరకు, ఈ పెళ్ళంతా అయిపోయేంత వరకు
చేతిలో కనిపిస్తుంది కదా మా అల్లుడి చేతిలో, అడకత్తెర అంటారండి. అది ఖచ్చితంగా ఉండాలి అండి. అది లేనిది అసలేం పని జరగదు. మా అల్లుడు ఎంతసేపు మేలుకోతోని ఉంటాడో, పడుకున్నప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టి పడుకోవాలి. ఇప్పుడు తిలకం గూడా పెడుతుందండి, పెళ్ళికొడుకు తిలకం. మా అత్తమ్మ వచ్చేసి చక్కెర పోసింది. ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఖాళీగా ఉండొద్దట. నోట్లో ఏదో ఒకటి స్వీట్ ఐటెమ్ వేసుకోవాలంటే చక్కెర తీసుకొచ్చి పోసింది అండి. మా అల్లుడి పక్కకు మా పెద్దక్క వాళ్ళ పెద్ద కూతురు కూర్చుంది అండి. ఎందుకంటే అక్క వరుస ఎవరైనా కూర్చోమని చెప్పారు. ఒట్టిగా కూర్చొనివ్వరు కదా పెళ్ళికొడుకుని. ఎవరైనా బామ్మర్దులు కానీ, అక్కలు కానీ కూర్చోవచ్చని చెప్పారు ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు. అందుకే అక్క కూర్చుంది. ఇదే అండి నేను మా అల్లుడిని తీసిన చిన్న రీల్ ఫ్రెండ్స్. చాలామంది చూశారు, లైక్ కొట్టారు. చాలామందికి చెప్పాను వీలైనప్పుడు రీల్స్ తీస్తాను అనేసి. కానీ నాకు కొన్ని టైంలలో అస్సలు వీలు కాలేదు అండి. అందుకోసం కొన్ని టైమింగ్స్‌లలో అస్సలు తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మాత్రం నేను ఇప్పటి వరకు ఫుల్‌గా కవర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ డే నుంచి మరి ఎక్కువగా కవర్ చేయలేదు. కొద్దిగా మాత్రమే చేశాను. ఎందుకంటే నాకు టైం సెట్ కాలేదు. వీడియో తీసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. ఇంకా కరెక్ట్‌గా వాళ్ళకు తెలియట్లేదు అన్నట్టు వీడియో ఎలా తీయాలి అనేది. అందుకే ఫోన్ ఎక్కువగా ఎవ్వరికీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేనే తీశాను వీలైనంత మట్టుకు. ఇక పెళ్ళికొడుకు చేసిన తర్వాత స్వీట్ పెట్టాలి కదా! అందుకే స్వీట్ పెట్టేశారు. ఫైనల్‌గా మా అల్లుడి పెళ్ళికొడుకు గెటప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అల్లుడు వెళ్ళి పెళ్ళికొడుకు బట్టలు వేసుకొని రావాలి అండి. అంతకంటే ముందుగా ఫస్ట్ మా అల్లుడి కోసం తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా! అవి మా ఆడబిడ్డ, ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన పెట్టాలి. అంటే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు పెట్టాలి అండి బొట్టు పెట్టి. ఫస్ట్ వాళ్ళ తర్వాతనే అమ్మమ్మ వాళ్ళు పెట్టాలి అన్నట్టు. ఇంకా ఆడపిల్ల బొట్టు పెట్టినప్పుడు ఆడపిల్లకి మళ్ళీ రివర్స్ పెట్టడం, మగపిల్లలు పెట్టినప్పుడు మగవాళ్ళకి రివర్స్ పెట్టడం. ఇది ఒక పద్ధతి అండి. ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా పాటిస్తారు. ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు పెడుతున్నారండి బట్టలు. చూసారా? ఇంకా వీడియోగ్రాఫర్ లేరు. నేనే వీడియోగ్రాఫర్‌నండి. అందుకే దాదాపు కొన్ని కవర్ చేశాను. పెట్టిన తర్వాత మా అల్లుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. బాగా గట్టిగా మొక్కి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తాడు. పెళ్లి బట్టలు వేసుకొనొస్తాడు. మీకు చూపిస్తాను. ఓకేనా? అంతకంటే ముందుగా ఫస్ట్ పెళ్లి బట్టలు పెట్టారు కదా! దేవునికి మొక్కి రావాలి ఫ్రెండ్స్. అందుకే దేవునికి మొక్కడానికి వెళ్తున్నాడు అండి. పూజ గది ముందటికి. లోపలికెళ్ళి కూడా మొక్కొచ్చు. లోపలికెళ్ళి మొక్కేశాడు. కానీ బయట నుంచి మొక్కడం మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. అక్కడంతా కావాల్సిన ఐటెమ్స్ అన్నీ నింపేశారన్నట్టు. ఇంకా మా అల్లుడు ఏం మొక్కుకున్నాడో నాకు తెలియదు. ఫ్యూచర్ బావుండాలని మొక్కుకుంటారు ఎవ్వరు కూడా. ఎవ్వరు కూడా కాదు. అందరూ కూడా ఫ్యూచర్ బావుండాలని మొక్కుకుంటారు. ఫస్ట్ ఇంకా అమ్మమ్మ వాళ్ళు చేయాలి అండి పెళ్ళికొడుకుని. అందుకే మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్ పెళ్ళికొడుకుని. ఇంకా ఈ బట్టలు అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఇందాక ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఇవే పెట్టేశారన్నట్టు. ఆల్రెడీ తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా బీరువాలో ఉన్నాయి. ఇంకా అవెందుకు అనేసి ఇట్లా పెట్టారు. మా అల్లుడికి బొట్టు పెట్టేటప్పుడు ఇంట్లో ఉన్న ముత్తైదువులందరికీ బొట్టు పెట్టేస్తారు అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెడతారు. తర్వాత మా మామయ్య, మా అత్తమ్మ ఇద్దరు కూడా బట్టలు పెట్టేస్తున్నారు మా అల్లునికి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా! అందుకోసం మళ్ళీ అమ్మమ్మ తరపున వాళ్ళే పెట్టాలి కాబట్టి మా అల్లునితోని పెట్టిపిస్తున్నారు. నాకు తెలిసిన పద్ధతిలో నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను పెద్ద సీనియర్ అయితే ఏమీ కాదు. ఈ పెళ్లి పనుల గురించి తెలియడానికి. మా ఇంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది నేను చూశాను కాబట్టి మీకు అందరికి చెప్తున్నాను. తువాల పెట్టిన తర్వాత కంపల్సరీ తువాల కప్పుతారండి. మా అల్లుడిని పెళ్ళికొడుకు చేయడం అయిపోయింది కదా! ఇప్పుడు ఇంటికొచ్చిన ముత్తైదువులందరూ ఉంటారు కదా అండి! అంతమందికి గాజులు పెట్టిస్తారన్నట్టు. దాదాపు ఒక 20, 30 డజన్లు తీసుకొచ్చారు కావచ్చు మా అక్క వాళ్ళు గాజులు. 24, 26, 28 ఇవన్నీ తీసుకొచ్చారు గాజులు. ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటున్నారు అండి. అంటే ఎవరికి వచ్చే సైజు వాళ్ళు వేసుకుంటున్నారు. చూసారా? పెళ్ళికొడుకుని చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉండండి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీకేమైనా డౌట్స్ వస్తే కూడా చెప్పండి.
మా అల్లుడిని పెళ్ళికొడుకు చేసిన తర్వాత మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డలతో కాళ్ళు మొక్కిపిచ్చారన్నట్టు. ఇంకా గాజులు పెట్టుకోవడం అయిపోయింది అండి. తర్వాత అందరికీ వంట చేశారు ఫ్రెండ్స్. అన్నం కూర వండారు. తర్వాత చాలామందికి ఒక్క పొద్దు ఉందండి, సోమవారం ఒక్క పొద్దులు. అందుకే ఉప్మా కూడా పోశారు. ఏది తినేవాళ్ళు అది తిన్నారు. ఈరోజు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము పడుకోవడానికి పైకి వచ్చామండి. పైన కూడా మొత్తం కట్టేశారు మా ఆడబిడ్డ వాళ్ళు, మా అల్లుడు కోసం పైన ఉండడానికి. కానీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కదా అండి. మేము ఇక్కడికి పడుకోవడానికి వచ్చేసాము. నేను ఫస్ట్ టైం అండి పైకి వచ్చి చూశాను. ఇప్పటిదాకా రాలేదు. వచ్చిన కాడ నుంచి ఒక్కసారి కూడా పైకి. పైన ఫుల్ నీట్గా ఉంది అండి. చూసారా ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.